తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా తుళ్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 5 సంవత్సరముల లోపు పిల్లలకు డాక్టర్ శ్రీనివాస్ మరియు స్థానిక కూటమి నాయకులు పోలియో చుక్కలు వేశారు. అనంతరం కార్యక్రమం యొక్క వివరాలను డాక్టర్ శ్రీనివాస్ సిటీ న్యూస్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ అధికారి కె విజయవర్ధిని, నాయకులు దామినేని శ్రీనివాసరావు, కాటా అప్పారావు, కోటపాటి వెంకటేశ్వరరావు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సో మేము అందరం 0 నుంచి 5 సంవత్సరాల లోపున పిల్లలందరికీ ఈ వ్యాక్సినేషన్ 2 చుక్కల పోలియో వ్యాక్సిన్స్ వేస్తున్నాం. సో ఇది మన తుళ్లూరు మండలానికి వచ్చేటప్పటికి 4060 మంది పిల్లలు ఉన్నారు. సో ఈ ప్రతి సెంటర్స్లోని ఆల్రెడీ ఓపెన్ చేసి ఈరోజు ఇనాగ్రేట్ చేసి పల్స్ పోలియో కార్యక్రమం సంపూర్ణంగా చేస్తున్నాను. సో పిల్లలు 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి బస్ స్టాండ్, ట్రాన్సిట్ పాయింట్స్ అన్నింటిలో కూడా బూత్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. రేపు ఎల్లుండి ఏమో డోర్ టు డోర్ మాపింగ్ ఉంటుందండి. సో అందరూ సహకరించి ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జయంతి సందర్భంగా తుళ్లూరులోని తులసి థియేటర్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా తుళ్లూరులోని తులసి థియేటర్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంకు తుళ్లూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మైనేని నాగమల్లేశ్వరరావు మరియు తుళ్లూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కంతేటి వెంకటేశ్వర్లు మరియు కాకర్ల నాగేశ్వరరావు పూలమాలలు వేసి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. అనంతరం మండల వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోలేటి అనిల్, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మైనేని నాగమల్లేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైనేని నాగమల్లేశ్వరరావు, కంతేటి వెంకటేశ్వర్లు, కాకర్ల నాగేశ్వరరావు, కాకుమాను బ్రహ్మయ్య, కొప్పుల శేషగిరిరావు, ఆరేపల్లి జోజీ, బెజ్జం రాంబాబు, షేక్ మహమ్మద్ రఫీ, షేక్ జానీ బాషా, నేలపాటి నాగేంద్రం, సనక హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మల్కాపురం గ్రామంలో తుళ్లూరు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 25వ తారీఖు వెంకటపాలెం గ్రామ రెవెన్యూలో మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల వారు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు సిటీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పి సురేంద్రరెడ్డి, ఎం రమణ, కంతేటి బ్రహ్మయ్య, నీరుకొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ హేమసుందరం, మార్త రవికుమార్, తొండెపు శివరామ గుప్తా, సరిపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో రేపు 25వ తారీఖు భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. 25వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మల్కాపురం గ్రామంలో మండల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ 18 గ్రామాల నుంచి రాజధాని రైతులను కానివ్వండి, అలాగే టీడీపీ, జనసేన, అలాగే మామూలుగా బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఈ యొక్క బహిరంగ సభకి ఆహ్వానిస్తున్నాం. భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం గ్రామంలో రేపు 25వ తారీఖు జరగబోయే విగ్రహ ప్రతిష్ట మరియు బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.